అసలుకి మేషరాశి వారికి ఏ నక్షత్రాల్లో ఉన్నవారిని మేషరాశి వారు అంటారు అంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక పాదం అంటే మొత్తం 9 పాదాలు అన్నమాట. అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం పూర్తిగా, కృత్తిక నక్షత్రం మొదటి పాదం వరకు ఉండే వారిని మేషరాశి అంటారు. మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అన్నట్లయితే మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 4. అంటే ఆదాయం ఎక్కువగా ఉంది, అలాగే రాజ్యపూజ్యం తక్కువగా ఉంది. మంచి అనే వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంటుంది. ఆదాయం పరంగా అయితే, డబ్బు పరంగా అయితే పెరుగుదల ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది, అలాగే కొద్దిగా మంచి చెడుల విషయాల్లో కొద్దిగా మాట పడాల్సి వస్తూ ఉంటుంది. ఇది ఆదాయ వ్యయాల గురించి. అలాగే వీరి గ్రహ ప్రభావం ఏ విధంగా ఉంది, మేషరాశి వారి గ్రహ ప్రభావం ఏ విధంగా ఉంది అంటే మేషరాశి వారికి 3వ ఇంట్లో గురు సంచారం ఉంది. ఆ తదనంతరం 4వ ఇంట్లోకి ఈ యొక్క జూన్ నుంచి 4వ ఇంట్లో కర్కాటకంలోకి గ్రహ సంచారం, గురువు సంచారంలోకి వస్తాడు. అలాగే సింహంలో ఈ యొక్క 5వ స్థానంలో ఈ యొక్క కేతు సంచారము, 11వ స్థానంలో రాహు సంచారం ఉన్నాడు. అలాగే చూసుకున్నట్లయితే వ్యయస్థానంలో శని భగవానుడు సంచారం వల్ల వీరికి అధిక ఖర్చులు అవుతూ ఉంటాయి, లేనిపోని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాగే వీరికి చూసుకున్నట్లయితే మానసిక ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. కానీ విదేశీయ ప్రయాణాలు చూసుకునే వారికి, విదేశాల్లో ఉండాలనుకున్న వారికి చాలా వరకు మేలైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి.